ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ప్రభు యొక్క పక్షంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఆదివారం విశ్రాంతి కనుక ఈ సమయంలో ఆరాధన జరుపుకుందా, అదేవిధంగా మన దేవుని యొక్క పాటలతో దేవుని మహిమపరుస్తాం. అదేవిధంగా మరి శ్రేష్టమైన మాట కూడా వాక్యం అందిస్తారు కనుక మనం కూడా ఈరోజు మరి అందరూ కలుసుకునేటట్టుగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా అందరూ కూడా ఉందాం. కనుక విషయం ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దైవత్వాన్ని మీకు స్తోత్రం ప్రభు, ఆశ్చర్యకరానికి స్తుతులు ప్రభా. ఈరోజు ప్రభు చెప్పబోయే అంశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆయా తుయతైరా అని 4వ స్థానం గురించి మాట్లాడుతుండగా ప్రకటన గ్రంథాల గురించి అనేక విషయాలు బయలుపరుస్తున్నాను. స్తుతులు ప్రభా. అయా గడిచిన దినాలు అయా నేను 3 దినాలు ప్రభా 3 సంఘాల గురించి చక్కగా వివరించాను. స్తుతులు ప్రభా. అదేవిధంగా ఈరోజు ప్రభా 4వ సంఘాల గురించి మేము వినాలని ఆశపడుతుండగా ఆయా విలువలు అందరికీ ప్రభా హృదయం తట్టే భాగ్యంగా ఇచ్చి ప్రభా దిగజారిపోయిన సంఘం కాకుండా ప్రభా నాయన అయా దేవుల్లో ఎదుగుతూ ఉన్న సంఘంగా మరి బలపరిచి నడుచు విశ్వాసాభివృద్ధిలో పొందినాన్ని దయచేసి నడుచు ప్రభా. ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసి సాధించి బలపరిచి నడుచు. ఈ రాసిన వాక్యం చెప్తుండగా ఆత్మతో సత్యంతో మీరు మహింపరచుకోమని అడుగుచు ప్రభా. నేను తల్లిగా పాటలు పాడుతుండగా పాటల ద్వారా కూడా మీరు మహింపరచుకోమని అడుగుచు ప్రభా. ఈ సమయంలో చేసిన చిన్న ప్రార్థన బట్టి ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆదరించి బలపరచు. నా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తునామమున పెడుచున్నాను తండ్రి. ఈ సమయంలో మన ఆత్మ తల్లి గారు పెద్దమ్మ గారు కృపామణి అమ్మ గారు వచ్చి చక్కని పాట పాడి దేవుని మీకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ గీతాల్లో నుంచి 658వ పాట పాడుతున్నాం. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును. ఆరాధింతును
దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహిమను బట్టి ఈరోజు మనందరం కలుసుకొని విశ్రాంతి దినమున ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప ఆనందాన్ని బట్టి ప్రభు నామంలో ఈరోజు ప్రభువును మహింపరచుదాం. ఈ సమయం ఇచ్చిన ప్రభు కృపను బట్టి మరి మీ అందరికీ మీ చేసిన ప్రభు బిడ్డలందరూ కూడా ప్రభు నామం మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనములు. సంతోషకరమైన విషయం, ప్రకటన గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు, ప్రాముఖ్యమైన విధానాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి 3 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకున్నాం. మొదటి సంఘంలో ఆయన 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అనే ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన సంబోధించారు. రెండవ సంఘంలో మొదటి వాడను కడపటి వాడను మృతుడై ఉన్నాను మరలా బ్రతికినవాడు అని రెండవ సంఘానికి దేవుడు సందేశం ఇచ్చినట్లుగా రెండవ సంఘ విషయాలు మనం నేర్చుకున్నాం. మూడవ సంఘ విషయంలో వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులేమనగా అనేది మూడవ సంఘానికి మరి ఆ సందేశం ఇచ్చిన సందర్భం మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వ సంఘంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క మాట మనకి కనిపిస్తుంది. తుయతైర అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమో. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉచ్చారణతో కూడిన పేరుతో కూడిన సందర్భాన్ని ఇక్కడ మనకి విన్నవిస్తూ ఉన్నారు. ఈ 4వ సంఘంలో ఆ యొక్క సందేశం ఇస్తున్న ప్రారంభ మాటలు ఏమిటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతుల. ఎంత ఆశ్చర్యకరమైన అనుభూతిని దేవుడు మనకిస్తున్నాడో మనం యోచన చేస్తూ ఉండాలి. కనుక ఈ యొక్క 4వ సంఘం మరి సుమారుగా 700 సంవత్సరం నుంచి 1000 సంవత్సరం లోపు పోపుల కాలంలో ఈ సంఘం నడిపించబడింది. పోపుల కాలం కనుక ఇప్పుడు సంఘానికి అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. కనుక అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు గలవాడు దేవుని కుమారుడు చెప్పు. దేవుని కుమారుడు చెప్పే సంగతులు అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారే ఈ సందేశాన్ని అందిస్తున్నారు. అపరంజి వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు దేవుని కుమారుడు ఈ తుయతైర సంఘముల గురించి చెబుతూ ఉన్నారు. తుయతైర సంఘము, తుయతైర అంటే పరిమళము అని అర్థం. తుయతైర అంటే తుయతైర అనగా పరిమళము అని అర్థం. కనుక మరొక భావన ఏమిటంటే ఆ యొక్క తుయతైర అనే ఆ యొక్క పేరుకి శ్రమల వాసన. ఏ వాసన? శ్రమల వాసన. మరొక అర్థం వస్తుంది. మరొక అర్థం అంతము లేనిది. మరొక అర్థం ఏమిటంటే అంతము లేనిది. కనుక అంతము లేనిది. మరొక అర్థం ఆగని బలి. కనుక తుయతైర అనే పేరు, ఆ సంఘం పేరుకి పరిమళము అనే భావన వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? పరిమళము అనే భావనతో కూడిన భావన వస్తూ ఉంటుంది. మరొక అర్థం ఏమిటంటే శ్రమల వాసన అనే ఆ యొక్క అర్థం కూడా వస్తూ ఉంటుంది. శ్రమల వాసన అనేది కూడా అర్థం వస్తూ ఉంటుంది. మరొక అర్థం ఏమిటంటే అంతము లేనిది అనేది కూడా అర్థం వస్తూ ఉంటుంది. మరొక అర్థం ఏమిటంటే ఆగని బలి అని కూడా అర్థం వస్తుంది. తుయతైర అనే పేరుకి ఇన్ని భావాలతో కూడిన అర్థం ఉంది. ఈ తుయతైర సంఘం ఎప్పటి వరకు నడిపించబడిందంటే క్రీస్తు శకం 1520 సంవత్సరం వరకు కూడా ఈ తుయతైర సంఘం నడిపించబడింది. 1520 సంవత్సరం వరకు కూడా ఈ తుయతైర సంఘం నడిపించబడింది. ఇదంతా కాలేదు.
కానీ అప్పటి వరకు కూడా ఇది నడిపించబడింది. 4వ సంఘం. మరొక ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆ యొక్క తుయతైర సంఘం ఆ 1520 సంవత్సరం వరకు కూడా ఈ సంఘము నడిపించబడింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది తుయతైర సంఘాన్ని గురించి దేవుడు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. బిషప్పుల పరిపాలన కాలంలో ఇది బాగా జరిగింది. ఈ తుయతైర సంఘములో కూడా మరి ఆ అర్తిమిదేవి గుడి, అర్తిమిదేవి దేవాలయం గుడి కూడా ఉంది. అనగా డయానా దేవత గుడి. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన వింతలు. ఆ 7 వింతలలో ఒక వింత ఈ యొక్క తుయతైర పట్టణంలో ఉన్న అర్తిమిదేవి ఆలయం కూడా ఒక వింత కలిగిన ఆలయముగా పేరొందబడింది. అనగా డయానా ఆలయం. 500 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహం, 500 అడుగుల ఎత్తు విగ్రహం ఉంటుంది. ఆ గుడిలో 100 స్తంభాలతో కూడిన గుడి నిర్మించారు కనుక మరి యాత్రికులకి చాలా విచిత్రంగా వింతగా వాటిని చూసేస్తూ ఉంటారు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే తుయతైర సంఘాన్ని గురించి మరి ఇక్కడ మనం ఆ సందేశాన్ని నేర్చుకుంటున్నాం. ఏమని సందేశం ఇచ్చాడంటే 19వ వచనం చూడండి, ఏమని సందేశం ఇచ్చాడు. ఆ దేవుడు 19వ వచనంలో దేవుడి సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. దేవుడికి సంతోషం కలిగిన సంఘంగా ఉంది. 19వ వచనం, దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘాన్ని గురించి సందేశం ఇస్తున్నాడు కనుక ఈ సంఘాన్ని గురించి ఆ 18వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా ఈ సంఘాన్ని గురించి దేవుడు హెచ్చరిక చేశాడు అన్నమాట. కానీ దీని గురించి ఏమని మెచ్చుకుంటున్నాడంటే, ఏమని సందేశం ఇస్తున్నాడు? 19వ వచనం చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపడి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అంటే మెచ్చుకున్నాడు అన్నమాట. కనుక మొదట్లో ఉన్న క్రియల కంటే ఇప్పుడు చాలా మంచి క్రియలు చేస్తున్నావు. మొదటున్న ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైపోయింది. మొదటున్న విశ్వాసం, మొదటున్న పరిచర్య, మొదటున్న సహనం కంటే మరి ఎక్కువ సహనం కలిగిన వాడుకుంటున్నావు, మరి ఎక్కువగా ప్రేమ కలిగిన వాడుకుంటున్నావు, మరి ఎక్కువ భక్తి కలిగిన వాడుకుంటున్నావు. కనుక నీ మొదటి క్రియల కంటే ఈ కడపటి క్రియలు చాలా ఆశ్చర్యకరంగా అభివృద్ధి అయిపోయావు ఆత్మీయతలో. మరి మొదటి సంఘాల గురించి దేవుడు ఏమని చెప్పాడు? ఎఫెసీ సంఘాల గురించి, మొదటి ప్రేమ కంటే వెనుకటి ప్రేమ తగ్గిపోయింది, చల్లారిపోయింది నీ ప్రేమ, నీ భక్తి అడుగంటిపోయింది అన్నాడు మొదటి సంఘం. ఈ 4వ సంఘంలో దేవుడు ఏమని అంటున్నాడంటే, మొదటున్న ప్రేమ కంటే ఇప్పుడు ప్రేమ ఎక్కువైపోయింది. మొదటున్న పరిచర్య కంటే మరి ఎక్కువ పరిచర్య చేస్తున్నావు. మొదటున్న సహనం కంటే మరి ఎక్కువ సహనం కలిగిన వాడుకుంటున్నావు. మరి ఎక్కువ భక్తి కలిగిన వాడి కంటే, విశ్వాసం కలిగిన వాడి కంటే మరి ఎక్కువగా విశ్వాసం కలిగిన వాడుగా వెలుగుతున్నావు. కనుక నీవు నాకు సహవాసన పడిన సంఘం ఎన్నిక చేస్తున్నాను. మంచి అలవాట్లు ఉన్నాయి, మంచి పద్ధతులు ఉన్నాయి. 19వ వచనంలో దేవుడు ఎంతో పొగుడుతూ ఉన్నాడు, దేవుడు ఎంతో మెచ్చుకుంటూ ఉన్నాడు, దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో విధాలుగా ఈ సంఘాన్ని గురించి మరి ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు. ఈ తుయతైర సంఘము మరి అపోస్తలుడు పౌలు గారు కూడా ఇక్కడ స్థాపన జరిగించాడు. ఈ తుయతైర సంఘం చాలా మెచ్చుకున్న సంఘముగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన ఈనాటి దినాల్లో మొదటి ప్రేమ కంటే తర్వాత ప్రేమ తగ్గిపోతుంది, మొదటి భక్తి కంటే తర్వాత భక్తి తగ్గిపోతుంది. మొదట్లో దేవుడి మీద విశ్వాసం వచ్చిన దానికంటే తర్వాత విశ్వాసం అడుగంటిపోతుంది, వెనకంజి వేస్తుంది. కానీ ముందుకు పరిగెత్తుతున్నాడు. కానీ 19వ వచనంలో ఈయన మెచ్చుకున్న సందర్భం కనపడతా ఉంది. కానీ 19వ వచనం మెచ్చుకుంటున్నాడు, చాలా సంతోషిస్తూ ఉన్నాడు. 19 విషయంలో దేవుడు ఎంతో మెచ్చుకున్నట్లుగా, దేవుడు ఎంతో ఆనందించినట్లుగా మరి ఇక్కడ మనకి చక్కగా వర్ణన కనిపిస్తూ ఉంది. దేవుడు మెచ్చుకునేవారుగా మనం ఉండాలి.
దేవుని చేత పేరు కలిగిన వారుగా మనం ఉండాలి. మోసగాడు యాకోబు, నువ్వు మోసగాడు కాదు, నువ్వు దేవుని వంటివి అని పేరు పెట్టేసేసాడు. మోసగాడు ఉన్న యాకోబుని దేవుని బంటుగా దేవుడు మార్చేశాడు. తన నిజ జీవితాన్ని కూడా మార్చేశాడు. శారాయి జగడబండి, శారాయి పేరుని శారాయి కాదు, శారా రాజకుమార్తెని అని పేరు పెట్టేశాడు. కనుక మొదటి పేర్లు దీనస్థితిలో ఉన్న హీనస్థితిలో ఉన్న, తర్వాత పేర్లు మార్చాడు. వారి బ్రతుకులు మార్చారు, వారి స్థితిని మార్చాడు, వారి భవిష్యత్తును మార్చాడు, వారి మార్గాన్ని మార్చాడు. కానీ ఇక్కడ 20వ వచనం దగ్గర నుంచి చూస్తే తప్పు మోపుతున్నాడు. 20వ వచనంలో ఏమని తప్పు మోపుతున్నాడు చూడండి. ఎంత పెరిగిపోయిన సంఘంలో కూడా తప్పు కనిపించింది. మొదటి సంఘంలో చూసినా తప్పు ఉంది, తర్వాత రెండవ సంఘంలో తప్పు లేని సంఘంగా ఉంది, మూడవ సంఘం కూడా తప్పు కలిగిన సంఘంగా ఉంది. కానీ ఇప్పుడు దేవుని యొక్క 4వ సంఘంలో ఇక్కడ కూడా తప్పులు కనిపెడుతున్న తప్పులు చూశాడు దేవుడు. మొదటి సంఘంలో ఎఫెసు సంఘంలో తప్పు లేదు. రెండవ సంఘం స్వర్ణ సంఘంలో, మొదటి ఎఫెసు సంఘంలో తప్పు కలిగిన సంఘం, రెండవ సంఘం స్వర్ణ సంఘంలో తప్పు లేని సంఘముగా ఉంది. మూడవ సంఘం పెరగం తప్పు కలిగిన సంఘముగా ఉంది. 4వ సంఘం తొలతైరా, ఇది కూడా ఓడిపోయిన సంఘం, ఓటమి పాలైన సంఘం అయిపోయింది, గెలుపొందలేకపోయింది, ఓడిపోయింది. ఇప్పుడు 4 సంఘాల్లో ఒక సంఘమే ఏ తప్పు లేకుండా ఉంది, స్వర్ణ సంఘం. కానీ ఇప్పుడు తొలితైరు కూడా తప్పును దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమో తప్పు తెలియపరుస్తున్నాడు? తొలితైరులో తప్పును బయట పెడుతున్నాడు. తొలితైర సంఘంలో దేవుడు తప్పును బయట పెడుతున్నాడు. చూస్తాను అదే వచ్చేలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, ప్రవక్తినని చెప్పుకొనిస్తున్నా యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుతున్నావు, జాగ్రత్తం చేయుటకును విగ్రహం బలి వచ్చిన వాటిని తినుటకును అది నా దాసులు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. కనుక యెజెబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చావు అంటున్నారు. యెజెబెలు అనే స్త్రీని నువ్వు చేర్చుకున్నావు అంటున్నారు. ఇదే తప్పు. కనుక యెజెబెలు స్త్రీని ఉండనివ్వటం ఏమిటి? కనుక విగ్రహాలు బలిచ్చిన వాటిని తినటం ఏమిటి? ఇక్కడ యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చావు కనుక నీ మీద తప్పు మోపుతున్నాను అన్నారు. తర్వాత దిద్దుబాటు విషయం చెబుతారు, తర్వాత హెచ్చరిక చెబుతాడు, తర్వాత బహుమానం కూడా చెబుతారు. ఇప్పుడు తప్పులు చెబుతున్నాడు. మెచ్చుకున్న దేవుడు తప్పులు కూడా బయట పెడుతున్నాడు. ఏమో తప్పు పెడుతున్నాడు? యెజెబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చుస్తున్నావు, ప్రవక్తనని చెప్పుకొనిస్తున్న యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చుస్తున్నావు. యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుస్తున్నావు కనుక జారత్వం జరిగించడానికి, విగ్రహం బలిచ్చిన వాటిని తినడానికి అది నా జనులకు బోధ చేస్తుంది. విగ్రహాలను బలిచ్చిన వాటిని తినటం వ్యభిచార పాపాలు చేయటానికి ప్రోత్సాహపరుస్తుంది యెజెబెలు స్త్రీ అని ఇక్కడ దేవుడు యెజెబెలు గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. యెజెబెలు గురించి తెలుసుకుంటే కానీ ఇప్పుడు ఈ పాట మీకు అర్థం కాదు. యెజెబెలు గురించి తెలుసుకుంటే కానీ ఈ పాట మనకి బోధపడదు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుస్తున్నావు అన్నాడు కనుక యెజెబెలు అంటే ఎవరు అసలు? యెజెబెలు ఎవరు? యెజెబెలు ఏం చేసింది అనేది మనం కనుక్కుంటే కానీ ఈ పాట మనకు అర్థమవుతుంది. యెజెబెలు స్త్రీని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. యెజెబెలు అంటే ఎవరు? 16వ అధ్యాయంలో మరి యెజెబెలు గురించి నేర్చుకుంటానికి మనం ముందుకు సాగుతున్నాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో ఇక్కడ మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఏలా అనే రాజు ఒక అతను ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజు. ఏలా అనే ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ఈయన 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 2 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ రథముల మీద అధికారిగా ఉన్న రథం మీద రథం మీద అధికారిగా ఉన్న ఆ యొక్క జిమ్రి ఏలాను చంపేసేసి రాజు అయిపోయాడు. జిమ్రి రథాల మీద అధికారిగా ఉన్న ఈ జిమ్రి ఏం చేశాడంటే ఈ యొక్క ఏలాను చంపేసేసి రాజు అయిపోయాడు. ఈ ఎలా ఏం చేసి బాగా త్రాగి మత్తుడైపోయి
రాజ్య పరిపాలన విషయంలో వెనకంజ వేసి ఆ గృహ నిర్వాహకుడి దగ్గర మత్తులో ఉన్న సమయంలో ఈ యొక్క అర్ధ గుర్రాల మీద అధికారి ఉన్న ఈ యొక్క జిమ్రి ఏం చేశాడంటే ఈ యొక్క ఏలాని చంపేసేసాడు. చంపేసేసి ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ప్రకటన చేసుకున్నాడు. రాజుగా ప్రకటన చేసుకున్నప్పుడు ఈ యొక్క ఏలా రాజు వంశీయులు ఏం చేశారంటే, ఇతను జిమ్రి రాజు ఉండటం ఏమిటి, జిమ్రి రాజు ఉండటానికి వీల్లేదు, ఈ ఏలా కింద సైన్యాధ్యక్షుడు ఒమ్రి ఉన్నాడు, ఏలా రాజు కింద సైన్యాధ్యక్షుడిగా ఒమ్రి ఉన్నాడు, ఒమ్రిని రాజుగా ప్రకటన చేసి జిమ్రిని చంపేసేత మోసం చేత రాజును చంపేశాడని ఈ జిమ్రిని ముట్టడేస్తారు. ముట్టడేసే సమయం జిమ్రి ఏం చేస్తాడంటే రాజనగర్లోకి వెళ్ళి రాజనగరం తగలబెట్టేసి ఆ రాజనగరంతో పాటు ఈ యొక్క జిమ్రి కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఒమ్రిని అంటే సైన్యాధ్యక్షుడిగా ఒమ్రిని రాజుగా చేస్తారు. తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు దేశానికి ఇశ్రాయేలు దేశ రాజధానికి తిర్సా పట్టణం ఉంది. ఆ తిర్సా పట్టణానికి రాజుగా చేస్తారు. రాజుగా చేసిన తర్వాత మరొక వర్గవారు లేచి ఈ ఒమ్రి మీద యుద్ధ ప్రకటన చేస్తారు. ఒమ్రి రాజు అయిన తర్వాత వారి వ్యతిరేకంగా ఉన్నవారు మరొక వర్గం వారు లేచి వాళ్ళు ఏం చేస్తారంటే వారు తిమ్మిరిని రాజుగా చేయాలని, మరో పక్షం చేరి తిమ్మిరిని రాజుగా చేయాలని ఒమ్రి మీద తిరగబడతారు. తిరగబడే సమయానికి ఒమ్రి సైన్యాన్ని సమకూర్చుకుని ఆ యొక్క తిమ్మిరిని చంపేసేసి ఏకచక్రాధిపతిగా ఈ యొక్క ఒమ్రి రాజ్య పరిపాలన చేస్తాడు. తిర్సాలో 6 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఒక కొండ మీద ఒక స్థలాన్ని కొని ఆ స్థలం మీద కొండ మీద పట్టణాన్ని కట్టించి షోమ్రోన్ మీద పట్టణం కట్టించి ఆ షోమ్రోన్ని రాజధానిగా ఏర్పాటు చేసి రాజ్య పరిపాలన చేస్తారు. ఇప్పటివరకు ఇశ్రాయేలుకి తిర్సా పట్టణం రాజధానిగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఒమ్రి ఏం చేస్తారంటే కొండ మీద షోమ్రోన్ కొండ మీద అంటే సమరయ కొండ మీద స్థలం కొని పట్టణాన్ని కట్టించి రాజధాని ఏర్పాటు చేసి పరిపాలన చేస్తూ ఉంటాడు. పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో మరో 6 సంవత్సరాలు షోమ్రోన్లో పరిపాలన చేస్తాడు. షోమ్రోన్లో పరిపాలన చేసిన తర్వాత ఈ ఒమ్రి ఇశ్రాయేలు రాజు ఒమ్రి కూడా చనిపోతాడు. ఆ ఒమ్రి కుమారుడు ఆహాబు. ఇప్పుడు ఆహాబు గురించి చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది మీకు. ఆహాబు భార్య యెజబెల్. ఆహాబు ఇశ్రాయేలీయుడు, దేవుని బిడ్డ, అన్యులు వివాహం చేసుకోవడానికి వీల్లేదు. తుయ్యతైలంటే అన్యులతో కలిసిపోయిన సంఘం అయిపోయింది. కనుక ఆహాబు ఏం చేస్తాడంటే తూరు సీదోను ప్రాంతవాసి అయిన యెజబెల్ వివాహం చేసుకుంటాడు. ఆ యెజబెల్ గురించి ఇశ్రాయేలు దేశపు ఏలా పరిపాలన చేశాడు. ఏలా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతను మొత్తుడై ఉన్నప్పుడు అతను గుర్రాల మీద అర్ధ రథభాగం మీద అధికారి ఉన్న ఈ యొక్క జిమ్రి చంపేసేస్తాడని ఏలాని ఈ జిమ్రిని సైన్యాధ్యక్షుడైన ఒమ్రి చంపేసేస్తాడని, తర్వాత వ్యతిరేకత లెగిసిన ఆ తిప్పిని వాని కూడా అంతమందించి ఒమ్రి రాజ్య పరిపాలన చేస్తున్నాడని, ఒమ్రి 6 సంవత్సరాలు తిర్సా పట్టణంలో రాజధానిగా పరిపాలన చేశాడని, తర్వాత కొండ మీద షోమ్రోను కొండ మీద స్థలం కొని పెద్ద పట్టణాన్ని కట్టించి సమరయ కూడా అంటారు, షోమ్రోని సమరయ కూడా అంటారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి సమరయ మార్గాన్ని వెళ్ళి ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ వచ్చిందని యోహాను సువార్త 4 అధ్యాయాలు కనపడదు. యేసు ప్రభు కూడా ఈ సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. కనుక అది మనకు అవసరం లేని విషయం. ఇప్పుడు ఆ కొండ మీద పట్టణం కట్టించి షోమ్రోన్ పట్టణంగా రాజ్య పరిపాలన చేస్తాడు. 6 సంవత్సరాలు పరిపాలన, మొత్తం 12 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఒమ్రి కుమారుడు. ఒమ్రి చనిపోయిన తర్వాత ఆ కుమారుడు అహాబు పరిపాలన చేస్తాడు.
అహాబు పరిపాలన చేసి అహాబు రాజు అవుతాడు. అహాబు ఇశ్రాయేలు మీద రాజు అయి 22 సంవత్సరాలు ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేసిన తర్వాత ఇతను కూడా నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన క్రియలే జరిగిస్తాడు. ఇంకేం చేశాడంటే సీదోనులకు రాజైన ఎత్బయలు కుమార్తె యెజబెలును వివాహం చేసుకుంటాడు. 31 వచనం 16వ అధ్యాయం 31 వచనంలో నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనులకు రాజైన ఎత్బయలు కుమార్తె యెజబెలు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వారికి మొక్కుచూ ఉండెను. షోమ్రోన్లో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలుకు బలిపీఠమును కూడా కట్టించాను. మరి అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపిన, అనగా అషేరా దేవత స్తంభాలు కూడా నిలిపాడు. అంటే బయలు దేవత గుడులు, అషేరా దేవత గుడులు కట్టించి పూజ చేయటం ప్రారంభిస్తాడు అహాబు. దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు ఇశ్రాయేలీయుడు. ఎవరిని? యెజబెలు వివాహం చేసుకున్న తర్వాత, సీదోనుల కుమార్తె అయిన ఆ యొక్క యెజబెలు వివాహం చేసుకున్న తర్వాత ఈయన ఆ బయలుకి అలాగే అషేరా దేవతకి గుడులు కట్టించి పూజలు చేయటం ప్రారంభిస్తాడు. పూజలు నిమగ్నం అయిపోతాడు. బయలు అంటే ఏమిటో, అషేరా దేవత ఏమిటో మరి తర్వాత చెప్తాను. స్టోరీ చెప్పిన తర్వాత చెప్తాను. పూజ చేయటం ప్రారంభిస్తాడు. ఈ యెజబెలు ఏం చేస్తుందంటే 850 ప్రవక్తల్ని, అంటే బయలు ప్రవక్తల్ని, అషేరా ప్రవక్తల్ని, ఆ పూజారిని తీసుకొచ్చి అమ్మటే పూజ చేయడానికి 850 మంది ఆ యొక్క పూజారిని తీసుకొస్తుంది. ఎవరు తీసుకొచ్చేది? అహాబు భార్య యెజబెలు అంతమందిని తీసుకొస్తుంది అన్నమాట. ఏం చేయటానికి? పూజలు చేయటానికి. ఆ యొక్క బయలు అలాగే అషేరా దేవత పూజ చేయటానికి ఎంతమంది తీసుకొచ్చిందంటే యెజబెలు పోషించిన బయలు దేవత ప్రవక్తలు 450 మంది, అషేరా దేవత ప్రవక్తలు 400 మంది అంట పెట్టుకొచ్చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమో తోడు పెళ్లి కొడుకులాగా వీళ్ళందరూ తోడు పెళ్లి కూతురులాగా 850 మంది వచ్చేసారు. బయలు పూజించేవాళ్ళేమో 450 మంది ప్రవక్తలు పూజారులు, అషేరాను పూజించేవాళ్ళేమో 400 మంది, 850 మంది వెంట పెట్టుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టేసి పూజలు చేయటం గుళ్ళు కట్టేసి పూజలు చేయటం ప్రారంభించారు. అన్నిటితో కలిసిపోయింది. ఆనాటి దినాల్లో సిద్ధాంతం ఏమిటి? రాజు ఎవరిని పూజిస్తే వాళ్ళు పూజించాలి. అందరూ రాజు ఎక్కడ అడిగి పెడితే అక్కడ బయటికి పెట్టాలి. వీళ్ళు కూడా ఆ ఇశ్రాయేల్ దేశం దేవుణ్ణి ఆరాధించే దేశం. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఆగిపోయింది. యెరోబాము ఎలా చేశాడో రాజు, అలాగే అహాబు ఆ భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. యెజబెలే పరిపాలన చేస్తుంది. అంతా యెజబెలే అంతా పరిపాలన చేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తుంది. యెజబెలు పరిపాలన ఆరంభమైపోయింది. ఇక ఈ రాజు ఏం చేశాడు? యెహోవా నామమున బలిపీఠం కట్టి యెహోవా నామమున మరి బలిపీఠాలు కట్టిస్తున్నాడు. యెహోవా నామమున బలిపీఠాలు కట్టిస్తున్నాడు. కనుక షోమ్రోన్లో తన బయలు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన 16వ అధ్యాయం 33వ వచనం, ఇశ్రాయేల్ రాజు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడు యెహోవాకు కోపం పుట్టించేసేసాడు. బాగా కోపం పుట్టించేశాడు. విసుగుదల కలిగించేసేసాడు. బాగా కోపం పుట్టించాడు. విసుగుదల కలిగించిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. బాగా కోపం పుట్టించాడు, విసుగుదల కలిగించాడు. యెహోవా దేవుడిని ఆరాధించడం పోయి ఇక భార్య తరపున వచ్చిన ఆ దేవతను ఆరాధించడం, గుళ్ళు కట్టించడం, దీనిలో నిమగ్నం అయిపోయాడు. ఇక ఏమి చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, 22 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు, కానీ ఏమి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కనుక అసలు వంశపారంపరంగా గమనిస్తే ఎలా చచ్చిపోయినప్పుడు ఆ రథాల మీద ఆ అర్ధభాగం మీద అధికారిగా ఉన్న జిమ్రి పరిపాలన చేశాడు. ఏదో ఈ యొక్క ఎలా పూర్వీకులందరూ కూడా ఆ దయ చూపించి సైన్యాధ్యక్షుడైన ఆ ఒమ్రీని రాజుగా చేస్తారు. ఒమ్రీ రాజుగా చేసినప్పుడు కూడా ఎన్నో తిరుగుబాట్లు వచ్చేస్తాయి. ఆ ఒమ్రీ కుమారుడే అహాబు. కనుక ఒమ్రీని సైన్యాధ్యక్షుడు కుమారుడు రాజు అయిపోయాడు. సైన్యాధ్యక్షుడైన ఒమ్రీ రాజు అయిపోయాడు. ఆ రాజు కుమారుడే అహాబు.
అలా రాజు అవ్వకపోతే అహాబు రాజరికం వచ్చేది కాదు. అలాంటి అహాబు తండ్రి కూడా ఆ మార్గంలో నడిచాడు, కుమారుడైన అహాబు కూడా అలాగే మార్గం నడుస్తున్నాడు. ఇక బలిపీఠాలు కట్టించేసి దివ్య ఆరాధనలు చేయటం ప్రారంభించాడు. అంతేకాకుండా 34 వచ్చిన చూడండి ఏం జరిగిందో. ఇశ్రాయేలు అందరికంటే ఎక్కువ పాపం చేశాడు. అతని దినములలో బేతేలుడైన ఎరుకో పట్టణం కట్టించాను. దాని పునాది వేయగా అభిరామును అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. అభిరాము అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌలు ఎత్తగా నెగూబు అతను కనిష్ట కుమారుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించాను. కనుక అహాబు దినాల్లో బెతేలీయుడైన ఈయేలు ఎరుకో పట్టణం కట్టించాడు. ఎరుకో పట్టణం కట్టిస్తే అతను జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. సరే, అతను పునాది వేసి ఆ గౌళ్ళని ఎత్తగా కనిష్ట కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చనిపోయాడు. ఎరుకో పట్టణాలు కట్టించడం ఏమిటి, పెద్ద కుమారుడు చనిపోవటం ఏమిటి, గౌళ్ళని ఎత్తడం ఏమిటి, చిన్న కుమారుడు చనిపోవటం ఏమిటి? ఆనాటి దినాల్లో యెహోషువ కాలంలో మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ గ్రంథం 6:26 వచ్చిన ఉంటుంది. ఎరుకో పట్టణాన్ని యెహోషువ జయించిన తర్వాత ఎవరైతే ఈ పట్టణాన్ని కట్టిస్తాడో వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎవరైతే ఈ ద్వారబంధాలు ఎత్తుతాడో వారి కనిష్ట కుమారుడు చనిపోతాడని శపించాడు యెహోషువ. దైవజనుడైన యెహోషువ ఇశ్రాయేలు రాజు యెహోషువ ఎరుకో పట్టణాన్ని శపించాడు. శపిస్తే అహాబు కాలంలో ఈయేలు ద్వారా కట్టడానికి ప్రారంభించాడు. ఈయేలు కట్టడం ఈయేలు ఏం పేరు, అతని పేరు బేతేలీయుడైన ఈయేలు ఎరుకో పట్టణం కట్టిస్తుంటే పెద్ద కుమారుడు చనిపోయాడు. అప్పటికన్నా ఆగాడా? ఆగల. ఆ ప్రవేశాన్ని అర్థం చేసుకున్నాడు, ఆగల. మళ్ళా గర్వంతో దూరబంధాలు ఎత్తేసాడు. కనిష్ట కుమారుడు అంటే యెహోషువ దైవజనుడి ద్వారా మాట జరిగిన సన్నివేశం ఇప్పుడు అహాబు కాలంలో జరిగింది. కనుక దేవుడు ఇంత ఉగ్రత ఎందుకు కలిగించాడు? బయలు అంటే ఏమిటి, అక్షర దేవత అంటే ఏమిటి, అసలు విగ్రహారాధన అంటే ఏమిటి, దేవుడు దీన్ని ఎందుకు ఖండించాడు? విగ్రహారాధన అంటే ఏదో నోము నోయటం ఇలా చేయటం ఇవే అనుకుంటున్నావు, కానీ వీటికంటే భయంకరమైన విగ్రహారాధన ఉంది. ఆనాటి పూర్వకాలంలో భయంకరమైన విగ్రహారాధన చేశారు. ఏ విగ్రహారాధన అంటే బయలు దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు, విగ్రహాన్ని తయారు చేస్తారు. బయలుదేవత 2 చేతులు ఇలా పెట్టుకుని ఉంటుంది. ఈ 2 చేతులు పెట్టుకుని ఉంటుంది బయలుదేవత. ఈ బయలుదేవతను శాంతి పరచాలంటే, ఈ బయలుదేవతను సమాధాన పరచాలంటే వీళ్ళు ఏం చేయాలో తెలుసా? అప్పుడే పుట్టిన పసిబిడ్డను తీసుకొని వచ్చి ఆ చేతుల్లో పెట్టి కాల్చేసేయాలి. అప్పుడు శాంతి పడద్దంట బయలుదేవత. అది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏదో అనుకుంటున్నాం, అసలు భయంకర విగ్రహారాధన. దేవుడు ఖండించిన విగ్రహారాధన ఏమిటంటే చేతుల్లో బయలుదేవత విగ్రహం చేతుల్లో పసిబిడ్డను, అప్పుడే పుట్టిన పసిబిడ్డను తీసుకొచ్చి చేతుల్లో పెడతారు. చేతులు పెట్టి డ్రమ్ములు మోగిస్తారు, వాయిద్యాలు మోగిస్తారు, డ్యాన్సులు వేస్తారు, పాటలు పాడతారు. ఆ కాలిపోతున్న పిల్లలు కేకలేస్తుంటే వీళ్ళకి పెద్ద కేకలేస్తారు. ఎందుకంటే ఆ కేకలు ఆ పిల్లవాడి తల్లికి వినపడకూడదని. అది కథ. వినపడితే పరిగెత్తుకొస్తుంది, అడ్డం పడుతుంది, జరగకుండా చేస్తుంది అని ఆ పిల్లవాడి తల్లికి వినపడకోకుండా వీళ్ళు పెద్ద నాదాలతో, డ్యాన్సులతో, గంతులతో, డ్రమ్ములతో, వాయిద్యాలు మోగిస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ ఆ పిల్లవాడి కేకలు వినపడకోకుండా కేకలేస్తారు. పిల్లవాడు ఆ యొక్క బయలుదేవత చేతులు కాలిపోతాడు, చచ్చిపోతాడు, కాలిపోతాడు. నా పిల్లాడు ఏదో తల్లి చూసుకున్నది, ఇంట్లో లేడు, బయట లేడు, రోడ్డు మీద లేడు, ఎక్కడే లేడు. అమ్మ నా పిల్లాడు ఏమయ్యాడు అంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. చివరికి నా పిల్లవాడు మసి అయిపోయాడా అర్థం అవగాహన. ఎందుకంటే బయలుదేవతకి అర్పణలు అర్పించే సిద్ధాంతం వాళ్ళకి తెలుసు కనుక ఆ పిల్లవాడిని నా కొడుకుని, నా నిండు ప్రాణాన్ని, నా పసిబిడ్డని, ఏమీ తెలియని అమాయకుడిని
బయలుదేవత చేతులు కాల్చివేశారా అని ఆగని దుఃఖంతో ఆగని ఏడుపుతో అలాంటి తల్లులు శోక, భయంకరమైన శోక. అది విగ్రహారాధనలో ప్రథమ విగ్రహారాధన. దేవుడు దాన్ని ఖండించాడు, దేవుడు దాన్ని తొలగించేశాడు. బయలుదేవత విగ్రహారాధన పసిపిల్లల్ని బలి ఇవ్వటానికి వీల్లేదు, పసిపిల్లల్ని కాల్చడానికి వీల్లేదు అని ఆ బయలుదేవత దేవతని ఆ విగ్రహారాధన జీవితాన్ని ఖండించాడు. రెండోది ఏమిటంటే ఈ బయలుదేవత ఆరాధనలు యెజబెల్ ద్వారా వచ్చేసి. రెండవది అషేరా దేవత. ఏ దేవత? అషేరా దేవత. అషేరా దేవత అనగా అస్తరోత దేవత అనగా ఆకాశరాణి అనగా 3 పేర్లు ఒకటే. 3 పేర్లు ఇక్కడ కూడా బైబిల్లో రాయబడింది. ఏముంది చూడండి, ఆ యొక్క 16వ అధ్యాయములో 32వ వచనంలో దేవత 32వ వచనం ఏముంది? షోమ్రోనును తాను బయలులో కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠం కట్టించాను. మరి అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. దేవతా స్తంభం అని ఒకటో అక్షరం ఉంది, కింద ఎబ్రిలో అషేరా అని ఉంది. అషేరా దేవత అన్న, మరి అషేరా దేవత అన్న, అస్తరోత దేవత అన్న, ఆకాశరాణి అన్న ఒకటే కనుక ఈ తుయితైన సంఘాలు ఇవి ఉన్నాయి. అందుకని దీన్ని వదిలేస్తున్నా. ఎక్కడ ప్రారంభం అవి ముందే ప్రారంభమవుతూ వచ్చినాయి. కానీ ఇక్కడ ఈ యెజబెల్ ఉంది కనుక యెజబెల్ గురించి ఇక్కడ చెప్తున్నా. ఇక ముందే ఇలాంటి సందర్భాలు ఉన్నాయి, తర్వాత కూడా సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అషేరా దేవత, అస్తరోత్ దేవత, ఆకాశరాణి. ఆకాశరాణి శాంతిపరచాలంటే, భూలోకంలో పిల్లలు కలగాలంటే, సంతానోత్పత్తి కలగాలంటే, పంటలు పండాలంటే, వర్షాలు రావాలంటే, ఎందుకు ఏదే వర్షాలు ఆపేడో దీనికే చెప్తున్నాను అన్నమాట. కనుక ఈ అషేరా దేవత కూడా శాంతిపరచాలి. అషేరా దేవత, అస్తరోత దేవత, ఆకాశరాణి 3 పేర్లు ఉంది. ఈ దేవతని మరి పంటలు పండించే దేవత, మన పక్షాన వేటాడే దేవత, మన పక్షాన మరి యుద్ధం చేసే దేవత, మనకెన్నో మేలు చేసే దేవత. శాంతి పరచాలంటే ఈ దేవత విషయం చూస్తే ఘోరంగా కనిపిస్తుంది. కానీ తప్పదు, నేను చెప్పాలి. దేవుని సేవకుడు కనుక మీరు చెప్పాలి, మీరు వినాల్సిందే. ఇది మనకు కొంచెం పెట్టకుండా ఇది మనం వినాల్సిందే. అషేరా దేవత ఉంది, దాని గుడి ఉంది. దాని గుడిలో మరి శాంతి పరచాలంటే ఏం చేయాలంటే చెప్తున్నాను అన్నమాట. ఒక తరగతి వాళ్ళు స్త్రీలు కూర్చుని ఉంటారు, 2వ తరగతి వారు స్త్రీలు నిలబడి ఉంటారు, 3వ తరగతి వారు స్త్రీలు కిరీటాలు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఆ దేవత గుడిలోకి వెళ్ళి వ్యభిచారాలు చేయాలి. అప్పుడు ఆ దేవత శాంతిస్తుంది. కనుక శాంతించడమే కాదు, పంటలు పడితే ఆ గుడిలో దేవత గుడి, అషేరా దేవత గుడిలో వ్యభిచారాలు జరగాలి. మరి సీదోను ప్రాంతంలో మరి పాలస్తీనా దేశం మంచి వ్యాపార కేంద్రం. పాలస్తీనా దేశం, దానికి ఓడరేవు కూడా ఉంది. అనేక మంది యాత్రికులు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు. వచ్చిన వాళ్ళని దేవత గుడిలోకి వచ్చి ఆ దేవత గుడిలో స్త్రీలతో వ్యభిచారం చేసేసి సందా వేసి అదే ఆ దేవత ఆలయానికి ఆ గుడికి ఆదాయం ఆ వేసి సందాని అన్నమాట. అది అలా జరగాలి. అప్పుడు శాంతి పడతాడు. దేవుడు దాన్ని నిషేధించాడు, అలాంటి విగ్రహాలను నిషేధించాడు. అషేరా దేవత గుడిలో విగ్రహాలను చేసి శాపగ్రస్తులు అవుతున్నారు. మీరు శాపగ్రస్తులు అవుతున్నారు, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నారు. నేను ప్రేమించిన పసిబిడ్డలను బయలుదేవతకు బలిస్తున్నారు. కనుక ఇలాంటి విగ్రహాలను నేను విగ్రహం త్రోసివేస్తున్నాను, నిషేధిస్తున్నానని దేవుడు ఈ విగ్రహాలను తొలగించాడు. అది ఆ దేవుడు విగ్రహాలను తొలగించాడు. విగ్రహాలను అంటే దేవుడికి అసహ్యం. విగ్రహాలు చేసిన వాళ్ళ మీద దేవుడు కోపం దిగుతుందంటే ఈ పనులు చేసిన వాళ్ళందరి మీద కోపం దిగుతాడు. ఇంకా ఉన్నత స్థలాలను పచ్చ చెట్లు ఉంటాయి. అషేరా దేవత ఆనందించాలంటే శృంగార దేవత, సౌందర్య దేవతల పేరు. మళ్ళీ అషేరా దేవతకి సౌందర్యమైన దేవత, శృంగారమైన దేవత. ఉన్నత స్థలాలు పచ్చ చెట్లు ఉంటాయి. అక్కడ స్త్రీలు పురుషులు
బాటంగా దిగంబరులుగా సెక్స్ చేస్తూ ఉంటారు, వ్యభిచార పాపాలు చేస్తూ ఉంటారు. రహస్యంగా కాదు, బాటంగా, పబ్లిక్గా. ఏమండి ఇది దేవుడు మెచ్చే సంఘమేనా, మెచ్చే విధానం? పచ్చని చెట్ల కింద స్త్రీలు పురుషులు ఎవరికి వాళ్ళే దిగంబరులుగా అలాంటి పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అలాంటి యెజబెలు అలాంటి ప్రవక్తలు తీసుకొచ్చినప్పుడు ఏలియా దీన్ని ఖండించాడు. ఆ సమయంలో వర్షం కురవకోకుండా ఎన్ని సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేశాడు? 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేసేసాడు. కారణం ఏంటి? అక్షర దేవత వర్షాలు కురిపిస్తుంది, పంటలు పండిస్తుందిగా. అందుకని ఈ పనులు చేస్తున్నారు. కానీ ఏలియా వర్షం ఆపడేసేసాడు. కనుక వర్షాలు కురవకోకుండా ఏలియా ఆపడానికి కారణం ఏమిటంటే ఈ శృంగార దేవత, సౌందర్య దేవత వర్షాలు కురిపిస్తుందిగా, పంటలు పండిస్తుందిగా, పిల్లలు ఇస్తుందిగా, పిల్లలు ఇచ్చే దేవత. పిల్లలిచ్చి ఈ దేవత అయితే బయట పిల్లలు మింగేసే దేవత. ఏమిటి పరిస్థితి? అంత తిరకాసు. అందుకని వర్షాన్ని ఆపేసేసాడు. 3.5 సంవత్సరాలు వర్షం ఆపేసేసాడు ఏలియా. ఆ తర్వాత పశువులకు మేత లేక ఎక్కడ దొరుకుద్దా అని ఈ యొక్క యెజబెల్ వచ్చేసి దేవుడు ప్రవక్తలు అనుకున్న వాళ్ళు చంపేసేస్తుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు గడ్డ మీద అడుగుపెట్టిందో బయలుదేవత ప్రవక్తలు, అక్షర దేవత ప్రవక్తలు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలోకి వచ్చారో యెహోవా దేవుడు నమ్ముకున్న భక్తులందరూ కూడా అంతమంది చేసి చంపేసేసింది. ఏలియా కూడా పారిపోయాడు. కనుక ఎక్కడైతే యెహోవా నామములో ప్రార్థించే భక్తులు ఉన్నారో వాళ్ళు చంపేసేస్తుంది. వారి దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్న ఓబద్యా భక్తి కలిగిన వాడు 100 మందిని గుహలో దాచేసి అహాబు యెజబెల్ కిందే గృహ నిర్వాహకత్వం పని ఉద్యోగిగా ఉన్న ఓబద్యా ఏం చేశాడంటే ఒక గుహలో 50 మంది యెహోవా నామ భక్తుల్ని, ఒక గుహలో 50 మందిని రహస్యంగా దాటి పోషిస్తున్నాడు, దాచేసి. యోబు భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడు? ఓబద్యా భక్తి కలిగిన వాడు, దేవుని నమ్మినవాడు. కానీ దేవుని నమ్మినవాడు యెజబెల్కి తెలియదు. దేవుని నమ్మినవాడని ఆహాబుకు తెలియదు. ఆహాబు యెజబెల్ వెళ్తే మెడ తప్పించేసేది యెజబెల్ కూడా. అక్కడ పరిపాలన చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కానీ రహస్యంగా గుహలో 50 మంది యెహోవా భక్తులు దాచి ఆహార పదార్థాలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి పోషిస్తున్నాడు ఓబద్యా. ఇంకో గుహలో, అడవిలో గుహల్లో, కొండ గుహల్లో ఇంకొక 50 మంది దాచి 100 మందిని దినదినం పోషిస్తున్నాడు ఓబద్యా. అంతటి నిష్ట కలిగిన ప్రాణత్యాగం. ఏ విషయమైనా కొంచెం లీక్ అయి తెలిసిందా ఓబద్యా పట్ అయిపోవటమే, లేచిపోవటమే. కనుక యెహోవా నామం భక్తులందరినీ సంహరించే దినాల్లో ఆ యొక్క ఉద్యోగం ఉన్న ఓబద్యా పోషిస్తున్నాడు. ఓబద్యా అహాబు మేత ఎక్కడ దొరకదు, పశువులకు మేత లేదు, వర్షాలు లేవని తిరుగుతున్న సమయంలో అహాబు అన్నాడు, నేను ఒక ప్రక్క వెళ్తాను, నువ్వు ఒక ప్రక్క చూసిరా అన్నాడు. ఓబద్యా ఒక ప్రక్క వెళ్తున్నప్పుడు ఏలి ఎదురుపడ్డాడండి భక్తుడు. ఏలి ఎదురుపడ్డాడు. ఓబద్యా అని పిలిచాడు ఏలియా. ఎవరు? నేను ఏలియా ప్రవక్తను అన్నాడు. నువ్వు ఆమెను పిలుస్తున్నా రాజు అన్నాడు. అప్పుడు అన్నాడు ఓబద్యా, యెహోవా నామంలో ప్రార్థన చేసే భక్తులందరూ సంహరిస్తున్నారు, ఎక్కడైతే బ్రతకనివ్వట్లేదు. నేను దేవుడు భక్తుడని తెలియదు, రహస్యంగా 100 మంది భక్తులు పోషిస్తున్నాను, రహస్యంగా దాచాను. నేను అహాబు నిన్ను అప్పచెప్తే నిన్ను కూడా చంపేస్తాను, నిన్ను చంపడానికి నేను కారకుండా అవుతాను. కనుక దేవుని భక్తులు కాపాడే నేను నిన్ను చంపడానికి అహాబు నేను అప్పుడు ఎలా అప్పగిస్తానయ్యా అన్నాడు. లేదు, అహాబు తీసుకురా అన్నాడు. నేను పలా చోట చెప్పు అన్నాడు. అయ్యా నువ్వు ఉన్నావు, ఇప్పుడే ఇక్కడ ఉంటావు, నేను వెళ్ళి చెప్పొచ్చేలోపు ఇంకెక్కడికో వెళ్ళిపోతావు, అహాబు నన్ను చంపేసేస్తాడు. కనుక నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. కనుక అలాంటి నిన్ను నేను ఎలా తీసుకురాను? తీసుకొచ్చేలోపు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆత్మశుడు ఎక్కడికి వెళ్ళిపోతావు. అహాబు నా మీద కోపగించేది నన్ను చంపేసేస్తాడు అన్నప్పుడు నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, తీసుకురాను. తీసుకొచ్చిన తర్వాత అహాబుతో మాట్లాడాడు. అహాబు వచ్చాడు. ఇశ్రాయేలు శ్రమల పాలు చేసిన ఏలియా నీవేనా అన్నాడు అహాబు. నేనే, వర్షం ఆపింది నేనే, సమస్తం చేసింది నేనే. కనుక ఆ బయలు ప్రవక్తల్ని, అక్షర ప్రవక్తల్ని ఫలానా చోట సమకూర్చు, ఎవరు దేవుడు గొప్పడో తెలుసుకుందామని సమకూర్చమన్నప్పుడు అక్కడ ఆ విషయాలు 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ విషయాలు 18వ అధ్యాయం 18వ వచనం. కనుక ఒక పోటీ అక్కడ చాలా స్టోరీ ఉంది, అంతా మనకు అవసరం లేదు.
కనుక 18వ అధ్యాయం చదువుకుంటే ఈ స్టోరీ అంతా అర్థమవుతుంది. 18వ అధ్యాయం చదువుకుంటే ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. 19వ అధ్యాయం కూడా చదువుకుంటే ఇదంతా మనకు 18వ అధ్యాయం మొత్తం స్టోరీ చదివితే ఇక్కడ పరీక్ష పెడతాడు. వాడు గొప్ప దేవుడైతే వాడు దేవుడిని ఆరాధించమను, నా దేవుడిని ఆరాధిస్తాను నేను. ఒక కందకంతో విద్దాం, తర్వాత కట్లేసేద్దాం, తర్వాత నీళ్లు కట్లేసేసి పశువుని దాని మీద వేసేద్దాం, ముక్కలు చేసేసేద్దాం, అగ్ని ఆకాశము దిగి ఆ పశువుని కాల్చేసేయాలి. కనుక వారు 350 ప్రవక్తలు కనుక అగ్ని దిగి కాల్చేస్తే వారి దేవుడే గొప్పడు, బయలుదేవుడే గొప్పడు, అశేర దేవత గొప్ప అని చెప్తే అలాగే చేశారు. ఉదయం నుంచి నేను పశువు తీసుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎంత చేసినా శరీరం కోరుస్తున్నా దేవుని అగ్ని దిగల, కాల్చల. పశుగా ఉంది, కట్లుగా ఉంది, అంతా అలాగుంది. కానీ ఈ స్టోరీ అంతా నేను షార్ట్లో చెప్తున్నాను. 18వ అధ్యాయం చదువుకోండి, మొదటి రాజు కన్నా స్టోరీ అంత అర్థం. వాడు అలకాల ఏలి అంటాడు, నీ దేవుడు నిద్రపోతాడో చూడండి, ఒకళ్ళ ఆహారం దగ్గర చూడండి, మీరు మేలుకొల్పాలని చూడండి అని ఆ యొక్క ఏలి అంటాడు. వారి వల్ల అగ్ని దిగదు, శరీరం కోల్చుకుంటారు, రక్తం కాల్చుతారు, రక్తబలి చేస్తారు, ఎన్ని చేసినా దిగదు. చివరికి నేను చేస్తానని చెప్పి ఈయన కందకం మళ్ళీ తవ్వించి కందకంలో కట్లేపించి నీళ్లు పోపించి ఎద్దుని ముక్కలుగా చేసి ఆ యొక్క మోకాళ్ళని ప్రార్థన చేయటం ప్రారంభించారు. నేనే దేవా, నిజమైన దేవుడిని మరి నిరూపణ జరగటానికి ఈ సత్యాన్ని చూపించు, ఈ మర్మాన్ని చూపించు, ఈ సత్యం చూపించని ఆ బయలుదేవత ప్రవక్తల్ని, అశేరదేవ ప్రవక్తల్ని ఆ చేయని కార్యం నా ద్వారా జరిగించి ప్రభు ప్రార్థన చేస్తే అగ్ని దిగి పశువులు కాల్చి బుక్కి చేసేసి వెంటనే ఎవరిని పోనీ కావడంతో చెప్పి ఆ బయలుదేవత ప్రవక్త అశేరదేవ ప్రవక్తని పట్టుకుని కోసి పోసేసాడు. బయలుదేవ ప్రవక్తలు అంటే చెప్పే బయలుదేవత అంటే దేవత ఇలా నిలబడాలి, ఎకరం చేస్తారు, ఎకరంలో పెట్టాలి, అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఆ చేతుల్లో పెట్టాలి, అప్పుడు శాంతి పరుస్తారని చెప్పారు. బయలుదేవత శాంతి పరచబడాలంటే పసిబిడ్డను తీసుకెళ్ళి ఎకరం చేతులు పెడితే వాళ్ళు కాల్చేసేస్తారు. అంతలో కాల్చి బొగ్గ మండిపోతూ ఉంటుంది, పిల్లవాడు కేకలేస్తాడు. కనుక బయలుదేవత విగ్రహారాధన దేవుడు నిషేధించాడు, పసిబిడ్డల్ని ఆ యొక్క కాల్చివేయటం నిషేధించాడు దేవుడు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈరోజు అశేర దేవతడు గుడిలో పాపపాంతకరమైన జీవితం, వ్యభిచార పాపాలు జీవించే జీవితాన్ని దాన్ని నిషేధించాడు దేవుడు. అశేర దేవత ఆ యొక్క అస్తరోత దేవత ఆకాశ దేవతని ఆ దేవత విధానం నిషేధించేశాడు దేవుడు. వాళ్ళు ఊత కోసుకొచ్చిన తర్వాత ఏలియా వర్షం రాబోతుంది, నువ్వు వెళ్ళిపో, గౌని దగ్గర వెళ్ళిపో అన్నాడు దేవుడు. రథాన్ని చెల్లించి అహాబు వెళ్ళిపోయాడు. అహాబు కంటే ముందు ఏలి ఆత్మోషుడే వెళ్ళిపోయాడు. అహాబు రథం మీద వెళ్ళిపోయాడు. కనుక వర్షం దిగింది, వర్షం కురిసింది. 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం ఆ అశేర దేవత చేయలేని కార్యాన్ని దేవుడు జరిగించాడు. అలాంటి అశేర యెజబెలు పోషిస్తున్న ఆ బయలుదేవతల్ని, అలాంటి యెజబెలు పోషిస్తున్న అశేర దేవతల్ని సంఘంలో పెట్టుకున్నారు కనుక నీకు ఎలా మేలు జరుగుతుందని ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మన వాక్యాలకు వెళ్దాం. కనుక అలాంటి ఆ విగ్రహ సంబంధమైన దేవత అని ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. కనుక యెజబెలు స్త్రీని వండనిస్తున్నావు, జాగ్రత్త చేయటానికి, విగ్రహం బలించిన వాడిని తినడానికి, అది నా దాసులకు బోధించు. మోసం చేస్తున్నారు అలాంటి యెజబెలు స్త్రీని ఉండనిచ్చావు కనుక సంఘం పాడైపోయింది, సంఘం శిథిలమైపోయింది, సంఘం పతనమైపోయింది. బయలుదేవతను పూజించే క్రమాలు తొలితైన సంఘంలో ప్రారంభమైంది. అశేర ఆ అస్తరోత దేవత చేసే కార్యక్రమాలు ఈ సంఘంలో ప్రయాణమైనవి కనుక దాన్ని దేవుడు నిషేధిస్తున్నాడు. 34వ అధ్యాయం నిర్గమకాండం 15వ వచనంలో ఈ మాటలో దేవుని యొక్క మాటలు బోధిస్తాను. దేవుడు ఆ యొక్క మోషే కాలంలోనే దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఇతర దేవతలకి ఆ యొక్క దీని స్టోరీ చెప్పాలంటే మనకు చాలా ఉంటుంది, అయినా కూడా వాక్యం చదివి ముగించేసుకుందాం. కనుక ఆ యొక్క నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయము 15వ వచనంలో దీన్ని కూడా నిషేధించాడు. విగ్రహాలకు బలించిన వాటిని తినటం. కానీ విగ్రహాలు బలించిన వాటిని దానియేలు, షద్రకు, మెషకు నిషేధించారు.
అందుకని వారు పవిత్రంగా ఒక రాజ్యం దానిల గ్రంథంలో ఉంది. మాకు శాకాహారం మాకు మాంసాహారమైన వద్దని వారు నిషేధించారు. కనుక 34:15 వచ్చి చదువుకుందాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకుండా జాగ్రత్త పడు. వారి ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలు బలర్పించుతున్నప్పుడు ఒకటి నేను పిలిచినడలా నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూసుకోనము. తినకుండా చూసుకో అంటాడు. తినకుండా చూసుకోవాలి. అధికారులు నిర్ణయిస్తారు ఆ బలి ద్రవ్యాన్ని. దేవతలు బలిచ్చిన ఆరు భుజించడానికి విందు ఏర్పాటు చేసుకుని అందరూ పిలుస్తారు. ఆ ఇంట్లో వాళ్ళందరినీ తినాలి. ఎవరు తినకపోయినా ఇంటి తమ్ముడు వెళ్ళి అన్నం తినకపోతే అన్నం చంపేసేస్తారు. అన్న తమ్ముడు వెళ్ళకుండా తమ్ముడు చంపేసేస్తాడు. ఆ బలి అర్పించిన ఆహారం తినకుండా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారందరినీ ఆవరించినప్పుడు ఇంట్లో ఉన్న వారందరినీ తినాలి. అది తినకపోతే ఆ ఇంట్లో వారు ఎవరెవరో ఆ ఇంటి వాడే చంపేసేస్తారు వాళ్ళు. అలాంటి నిబంధన. కానీ దేవుడు అది తినవద్దని చెప్పాడు. దేవుడు వాళ్ళు తినవద్దని చెప్పాడు. విగ్రహం బలిచ్చిన వాటిని తినకోకుండా నువ్వు కాపాడుకుంటే నువ్వు జాగ్రత్త పడి దాన్ని జాగ్రత్త కలిగి ఉండి అన్నాడు. కనుక ఇక్కడ ఈ యొక్క బయలుదేవత విషయంలో వీరు కొనసాగించారు. అస్తరోత దేవత విషయంలో కొనసాగించారు. బలిద్రవ్యాన్ని బలిహారాన్ని కూడా తినటం ప్రారంభించారు. అందుకని నీ మీద నేను తప్పు మోపాల్సి వచ్చింది. నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, ఇంకా పరిశుద్ధుడు అయ్యావు. ప్రేమ కలిగిన వాడు ఇంకా ప్రేమ తెచ్చుకున్నావు, ఇంకా లోతు భక్తి చేస్తున్నావు, ఇంకా దేవుడి దగ్గర బాగా పరిగెత్తుతున్నావు. కానీ పూర్వకాలంలో జరిగిన సన్నివేశాలు, పూర్వకాలంలో దేవుడు నిషేధించి నీ దగ్గర ఉన్నాయి కనుక వాటిని నేను నిషేధించాను, వాటిని నేను తొలగించాను, వాటిని నేను పడద్రోశాను. వాటిని నీవు అనుసరిస్తున్నావు, వాటిని నువ్వు లోనైపోయినావు, వాటిని నువ్వు బానిస అయిపోయావు అని దేవుడు చక్కని సలహాతో చెప్తున్నాడు. దేవుడే దాన్ని నిషేధించిన వాటిని ఈ తుయతర సంఘంలో వారి భక్తి అంతా కోల్పోయింది, వారి భక్తి అంతా ఎగిరిపోయింది. అంత గట్టిగా ఉన్న జీవితం కూడా ఆ యొక్క బయలు విషయంలో, అక్షర దేవత విషయంలో, ఆ యొక్క బలిమైన ద్రవ్య విషయంలో వారి జీవితం అంతా కొట్టుకుపోయి తప్పు దేవుని విషయంలో, యెజబెల్ అనే విషయంలో వారు మోసపోయిన జీవితం వారిలో ఉంది. మోసపోయిన పరిస్థితి వారిలో ప్రవేశించింది. అయినా కూడా దిద్దుబాటు చేసుకుంటే సమయం ఇస్తున్నాడు. ఒకటి వచ్చిన రెండో చర్య ఒకటి వచ్చిన దిద్దుబాటు సమయం ఇస్తున్నాడు. అయినప్పుడు కూడా బయలు విషయంలో నీలో లోపం కల్పించిన, అస్తరోత దేవత విషయంలో లోపం కల్పించిన, తినకూడని తింటున్నప్పుడు కూడా నీకు ఒక సమయం ఇస్తున్నాను, నువ్వు దిద్దుబాటు చేసుకో, నీ నోటు తప్పుకో. 21 వచ్చిన చూడండి, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చిన మారుమనసు పొందటానికి నేను సమయం ఇచ్చాను, నువ్వు మారుమనసు పొందడానికి సమయం ఇచ్చాను. అది నువ్వు మారుమనసు పొందిగా సమయం ఇచ్చాను, నీకు దిద్దుబాటు చేసుకో. నువ్వెంత బయలు ప్రవక్తను పూజించేవాడు అయినా, అక్షర దేవత క్రమాలు నీలో ఉన్నా, ఎంత దుర్మార్గుడు అయినా, భ్రష్టుడు అయినా, నువ్వు మారుమనసు పొందు సమయం ఇచ్చా, దిద్దుబాటు చేసుకుంటా సమయం ఇస్తున్నాడు దేవుడు. చూడండి ఎంత అత్యధికంగా ఎదిగిన సంఘము. ప్రారంభంలో ఉన్న కంటే తర్వాత ఎంత బాగా పెరిగిపోయాడు. ప్రారంభంలో ఉన్న దానికంటే దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ప్రారంభంలో ఉన్న కంటే ప్రారంభంలో దావీదు దగ్గర భక్తి ఉంది. దావీదు భక్తి దావీదు కుమారుడు సొలొమోను దగ్గరికి వచ్చాక దిగజారిపోయింది. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు, పూర్తిగా అంటుకట్టిపోయింది, పూర్తిగా వెనకబడిపోయింది. ఏలి ఉన్నాడు దైవజనుడు, ఆయన బిడ్డలు వచ్చే సమయానికి పూర్తిగా అడుగంటిపోయింది. సమయాలు మంచి ప్రవక్త, యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎలా 3 స్థానాలు ఉన్నాడు, ఆయన కూడా 3 స్థానాలు ఉన్నాడు. కానీ సమయాలు అంత ప్రవక్త అయిన బిడ్డలు వచ్చే సమయానికి అడుగంటిపోయింది. కానీ సమయాలు తల్లి సమయాలు తల్లి దగ్గర ఉన్న భక్తి కంటే తన కుమారుడు సమయాలు భక్తి పెరిగిపోయింది. అలాంటి పెరిగే జీవితం కలిగిన వారు చాలా తక్కువ. కానీ త్వయితైర సంఘం భక్తి పెరిగిపోయింది, అనుభవం పెరిగిపోయింది, నడిపింపు పెరిగిపోయింది. కానీ తప్పుల వల్ల, యెజబెల్ను చేర్చుకోవడం వల్ల, యెజబెల్ చేపట్టుకున్న క్రమాల్లో
వీళ్ళు ఉండటం వల్ల వీరి భక్తి అడుగంటిపోయి శాంతం సర్వం అయిపోయి దేవుడికి దుఃఖం కలిగించే వాళ్ళు అయిపోయారు. దేవుడి కోపం వారి మీద రగిలిపోయిన తర్వాత అయినా కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు, దిద్దుబాటు చేసుకుంటానికి సమయం ఇస్తున్నాడు. దిద్దుబాటు చేసుకునే సమయం ఇచ్చినా కూడా నేను సమయం ఇస్తున్నా, నువ్వు మారుమనసు పొందేకైనా నువ్వు దిద్దుబాటు చేసుకో కనుక నువ్వు మారుమనసు పొందు అని హెచ్చరిక చేస్తున్నాడు. 22వ వచనం 23వ వచనం చూడండి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు. 22వ వచనం 23వ వచనం, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి వ్యభిచరించే వారిని దాని క్రియల విషయమై మారుమనసు పొందితే సరే బహు శ్రమల పాలు చేతును దాని పిల్లలను హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నువ్వు మారుమనసు పొందుతావా, నేను మంచం పట్టించమంటావా అంటాడు. అంతే, నువ్వు మారుమనసు పొందుతావా, నిన్ను సంపమంటావా, నీ బిడ్డను సంపమంటావా అంటున్నాడు. పనిష్మెంట్, హెచ్చరిక, గద్దింపు. లాస్ట్కి వచ్చేసింది. మారుమనసు పొందడానికి కూడా సమయం ఇవ్వట్లేదు కనుక, సమయం ఇచ్చినా కూడా నువ్వు దాన్ని యోచన చేయలేకపోతున్నావు కనుక నువ్వు మారుమనసు పొందుతావా, నేను మంచం ఎక్కించమంటావా, మంచం ఎక్కిస్తేనా నువ్వు మారుమనసు పొందుతావు. నువ్వు మారుమనసు పొందుతావు, నీకు కలిగినంత తీసేయమంటావా, నీ ఆరోగ్యం తీసేయమంటావా. రెండే, మారుమనసు పొందుతావా, మంచం ఎక్కిమంటావా, పాపాన్ని విడిచిపెడతావా, మంచం ఎక్కిమంటావా. దేవుడు పనిష్మెంట్ ఇచ్చే లాస్ట్కి గద్దించేసేస్తున్నాడు. గద్దింపుని నువ్వు లోబడితే మాత్రం నీకు బహుమానం 26వ వచనం 28వ వచనం బహుమానం. నువ్వు నా గద్దింపుని నా హెచ్చరికను మార్చుకుంటే ఆ 26వ వచనం చూడండి, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నేను నా తండ్రి వాళ్ళ అధికారం పొందినట్లు జయించు, అంతవరకు నా క్రియ జాగ్రత్తగా చేయవానికి జల్లు మీద అధికారం ఇచ్చినను, అది ఇనుపు దండము వారిని ఏలును, పగలగొట్టబడదును, వేపు చుక్క నేను ఇస్తాను. వేపు చుక్కను ప్రభువు యేసుక్రీస్తు నీ ఇంట్లోనే ఉంటాడు. నువ్వు జయం పొందుతావు, దేనైనా జయం పొందుతావు. ఇక నువ్వు బిడ్డను తీసుకెళ్ళి ఆ బయలుదేవత చేతిలో పెట్టు, ఐశ్వర్యగుడిలోకి వెళ్ళి పాపం చేయు, విగ్రహం కొలిచిన వాటిని తినవు. ఇక జయించగలిగిన వాడుకుంటావు. సాతాను యొక్క ఘోరమైన సంగతులు ఇవే. సాతాను యొక్క నీ కూడా బైబిల్ గ్రంథం ఏదో మనం చదువుకుంటే కొంత చరిత్రలోకి వెళ్ళాలి. యెజబెల్ అన్నా కానీ చరిత్రలోకి వెళితే కానీ మనకు అర్థమవుతుంది, కానీ ఏదో బైబిల్ చదువుకుంటూ పోతే అర్థమయ్యేది కాదు. కనుక ఘోరమైన సంగతులు, సాతాను ఘోరమైన సంగతులు నేను ఈరోజు బోధిస్తున్నాను. కనుక నీకు సమయం ఇచ్చాను కనుక నువ్వు దిద్దుబాటు చేసుకుని నా హెచ్చరిక నా మాట విన్నావు కనుక నువ్వు జయం పొందుతావు. అంతేకాకుండా ఏడుబడి చేస్తావు. కనుక నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా నువ్వు చేపట్టి గట్టిగా పట్టుకుని ఉంటే వేకొచ్చు కనుక ప్రభువైన యేసుక్రీస్తు నీ ఇంటిలో నీ గృహములో ఎప్పుడు కూడా ఉదయిస్తాడు, నీ గృహములో నిలబడతాడు, నీ గృహములో యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు నీ గృహములో ఆ యొక్క నివాసం చేస్తాడు. వేకొచ్చును నీకు ఇస్తాను. కనుక ఈ తుయితర సంఘములో దేవుడు ఇలాంటి ప్రాముఖ్యమైన ఘట్టాలు 4వ సంఘం కూడా ఓడిపోయింది. తప్పు కలిగిన సంఘం అయిపోయింది. 4 సంఘాల్లో 2వ సంఘం, ఒక్క సంఘం మాత్రమే తప్పు లేని సంఘం ఉంది. మనకు 3 సంఘాలు ఉన్నాయి. ఆ 3 సంఘాలు బుధవారం, శుక్రవారం, శనివారం మరి ఆ 3 సంఘాల గురించి కూడా సాయంత్రం 6 గంటలకి మరలా చెప్పుకుందాం. ఆ 3 సంఘాల్లో మరి తప్పు లేని సంఘం ఏమిటో, తప్పు కలిగిన సంఘం ఏమిటో, ఆ సంఘాలు ఏం జరుగుతున్నాయో ఆ విషయాలు కూడా మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసి క్రమాన్ని ముగించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా ప్రభువా, కృపా సంభూతుడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెజబెల్ స్త్రీని ఉండనిస్తున్నావు. కానీ తుయితైర సంఘం ఎంతో ఆత్మీయ సంఘంగా పేరొందింది. ప్రభు ఎంతో సంతోషపడ్డాడు, ఎంతో ఆనందపడ్డాడు, ఎంతో ఘనపరిచాడు. కనుక అన్యులతో కలిసిపోయింది సంఘం, అన్యులతో కలిసిపోయిన సంఘం అయిపోయింది. అయినప్పుడు కూడా అలాంటి పరిస్థితి యెజబెలు చేపట్టిన క్రమాలు సంఘంలో ఉన్నప్పుడు కూడా అలాంటి బయలు అంటే ఏమిటో, అస్తరత దేవత ఏమిటో, బలివ్వబడి ఏమిటో అనే విషయాలు సవిస్తరంగా నేర్చుకుందాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి తప్పులో ఉన్నప్పుడు కూడా దేవుడు హెచ్చరిక చేశాడు, దేవుడు గద్దించాడు, దేవుడు మందలించాడు, దేవుడు సమయం ఇచ్చాడు, సమయంలో గద్దించాడు, హెచ్చరించాడు దిద్దుకోమని.
దిద్దుబాటు చేసుకుంటే నీకు ఇచ్చే బహుమానం ఏమిటో కూడా దానిలో రాయబడింది. కనుక దానిలో బహుమానం కూడా నీకు ఉంది. అలాంటి వాటి నుంచి బయటకు వస్తే నువ్వు జయిస్తావు, సాతాన్ని జయిస్తావు, శోధన జయిస్తావు, వ్యాధిని జయిస్తావు, మరణాన్ని జయిస్తావు. ఆత్మ సంబంధంగా నిలబడి దేవుని రాజ్య వారసుడిగా నిలబడతావు. అలాంటి గొప్ప ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప దేవుని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప ఆదరణ నీకు కలిగిస్తాడు. తుయితైర సంఘంలో ఉన్న క్రియలు మన సంఘంలో ఉన్నాయా? తుయితైర సంఘము దేవుడు ఎంతో సన్నివేశాన్ని మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడమే కాదు, తప్పును బయట పెట్టాడు. తప్పును బయట పెడతమే కాదు, సమయం ఇచ్చాడు దిద్దుకోవటానికి. సమయం ఇవ్వడమే కాదు, హెచ్చరించాడు, గద్దించాడు, మందలించాడు. బిడ్డను కనుక తల్లి అలా మందలిస్తుందో గద్దిస్తుందో అలా గద్దించాడు. ఆ గద్దింపు విని హెచ్చరించాబడిన వారు, లోబడిన వారు దేవుని యొక్క కృపలో జయించారు. పగలగొట్టారు శోధన, మరణాన్ని జయించారు, వ్యాధిని జయించారు. మంచం మీద ఉన్నవారు కూడా లేచారు. తుయితైర సంఘంలో హేయమైన క్రియలు మాలో ఏమైనా ఉన్నాయా ప్రభు దగ్గర పరిశీలన చేసి. తుయితైర సంఘంలో అలాంటి సందర్భాలు ఉన్నాయి. మన ఇంట్లో మన గృహాలు ఏ సందర్భాలు ఉన్నాయో, ఏ సన్నివేశాలు ఉన్నాయో ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. ఒక సైన్యాధ్యక్షుడైన ఒంబిరికి పుట్టిన అహాబు రాజు అయ్యాడు. సైన్యాధ్యక్షుడు ఒంబిని రాజుగా చేశాడు దేవుడు. తర్వాత అతని కుమారుడిని అహాబు రాజుగా చేశాడు. అహాబు దారి తప్పిపోయాడు. 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ తీరా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించాడు. అయినప్పుడు కూడా తుయితైర సంఘంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నావు. తుయితైర సంఘంలో మళ్ళా ఆ యొక్క మందలిస్తున్నావు, గద్దిస్తున్నావు. నేను ఇంట్లో నేను ఉంటాను, నీ ఇంట్లో నేను నివాసం చేస్తాను. తుయితైర సంఘంలో ఉన్న సన్నివేశాలు ఇంట్లోకి రాకుండా కాపాడుకో. నీ ఇంటిని భద్రపరచుకో. నీ ఇంట్లో ఏ కోణంలో సాతాను వస్తున్నాడో పరిశీలన చేసుకుని భద్రపరచుకోమని హెచ్చరిక చేస్తున్నావు ప్రభా. మీ కృపతో, మీ కాపుదలతో, మీ ఆత్మతో మీరు తోడు ఉండి మీ దయారాశాన్ని కురిపించి నడిపించి మహిమకరంగా నింపి సహాయం చేయండి. 4వ సంఘంలో ఈరోజు మేము ఉన్నాం. రేపు మరల బుధవారం 5వ సంఘాన్ని ధ్యానం చేస్తున్న మీరు తోడుగుండి నడిపించి మహా ఉన్నతమైన విషయాలు మాకు తెలియపరచు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని కదిలించి నడిపించి బలపరచండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత కూడా వాక్యం ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాల్లో మా ప్రభు ఏకృసుకునే ఉదయింపజేయండి. వారి కుటుంబాల్లో మీరుండండి మా ప్రభు. ఈ వాక్యం ఇప్పుడు వింటున్న వారిని, తర్వాత వినేవారిని కూడా మా ప్రభు వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఏకృసుకుని ఉదయింపజేయండి. వారి కుటుంబంలో జయము దయచేయండి. వారి కుటుంబంలో ఎలాంటిది వచ్చినా జయించగలిగిన ఆ యొక్క మహిమ కలిగిన కృపగా మీరు సిద్ధపరిచి నడిపించి సహాయం చేసి ఆదరించి కాపాడి బలపరిచి ప్రతి కుటుంబంలో కూడా గొప్ప మహిమను మీరు దయచేసి ఆదరించగలని మా కొరకు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మా అందరికి ఎల్లప్పుడూ తోడుగుండును గాక. ఆమేన్, ఆమేన్.